వెల్కమ్ టు D6 న్యూస్. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అవుట్సోర్సింగ్ సీఎం జీవన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి పుట్టింది ఆర్ఎఫ్స్లో, పెరిగింది తెలుగుదేశం పార్టీలో. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారని విమర్శించారు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల్ నాయక్. అంటే ఆయన తెలంగాణ ప్రొడక్ట్ కాదు, బై డిఫెక్ట్ లా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయినాయి. తెలంగాణ ప్రొడక్ట్ కాదు ఆయన. ఎందుకంటే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి అవమానం జరిగే విధంగా మాట్లాడతారు, లేదంటే తెలంగాణ జాతిపిత, భారతదేశ పటంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రతినిత్యం అవాకు చెవాకులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. కేసీఆర్ ఒక జెంటిల్మెన్ అయితే ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మెంటల్ మ్యాన్. ఆయన నిన్న 25వ రజోత్సవ ఆవిర్భావ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా లక్షలాది మంది చరిత్రలో, దేశ చరిత్రలో కనివిని ఎరగని రీతుల్లో జనం ప్రభంజనం, కోట్ల మంది వీక్షకులు టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా చూస్తే ఇచ్చింది 10 లక్షల మంది వచ్చింది ఆ సభకు అని చెప్పి రానియకుండా ఆటంకాలు కల్పించి మాట్లాడతాడు. ఆ జనం చూసి ఈ అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మతి భ్రమించి, మదమెక్కి, మెంటలెక్కి, ఆగమైపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇవాళ సమాధులు కడతాం, గోరీలు కడతాం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద మాట్లాడవలసిన మాటలు అవి. నీకు రాజకీయంగా గోరి ఆల్రెడీ కట్టిరు, నీ సమాధి కొడంగల్లో రెడీ పెట్టిరు. ప్రజలే చెప్తా ఉన్నారు. పాపం ఈ ముఖ్యమంత్రి, అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బాధ ఏంటంటే ఎవడన్నా పేరు తీసుకోకపోయే కథ ఇక వాళ్ళకి పరేషాన్ అయిపోతారు. పేరు తీసుకోకపోతే, ఎవరైనా పేరు తీసుకోకపోతే. నిన్న మా ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పేరు ఏడ తీసుకోలేడు. ఇక ఆగమైపోతుండు, ఫ్రస్ట్రేషన్ అవుతుండు, పరేషాన్ అవుతుండు, ఆగమాగం అవుతూ ఉన్నాడు. నేను కాంగ్రెస్ రాహుల్ గారికి చెప్తున్నా, కొన్ని దవాఖానాలు నింపాల్సిన అవసరం ఉన్నది. ఈ మాట అనకపోతుంది. ఎందుకంటే తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజలందరికీ బాపైనటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇట్లాంటి మాటలు మాట్లాడితే యావత్ తెలంగాణ అంతా తూ అని అంటుంది. ఎక్కడ పోయినా కానీ ఆయన అంటాడు ఈ అవుట్ సోర్సింగ్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఎందుకంటే ఆయన ఏ పార్టీకి పనిచేయాలో అర్థమైతలేదు. పుట్టింది RSS లో, పెరిగింది TDPలో, ఈయన అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి.